హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు అన్న వీలైతే నింజా 300 ఒక ఫస్ట్ రైడ్ రివ్యూ షేర్ చేయండి అని. సో ఈరోజు ద వెయిట్ ఇస్ ఓవర్ అని చెప్పొచ్చు. అఫీషియల్ డెమో బైక్ వచ్చేసింది. దీన్ని ప్రాపర్గా మనం టెస్ట్ చేస్తాం. హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి, సస్పెన్షన్, బ్రేక్స్, థ్రాటిల్ రెస్పాన్స్, ప్రతి ఒక్క విషయంని టెస్ట్ చేసి ఈరోజు నేను మీకు ఒక కాంప్రిహెన్సివ్ డీటెయిల్డ్ రైడ్ రివ్యూ ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సరికొత్త 2021 కవాసాకి నింజా 300 KRT ఎడిషన్. KRT ఒక ఫుల్ ఫామ్ ఇక్కడ ట్యాంక్ పైన క్లియర్గా రాసింది, కవాసాకి రేసింగ్ టీమ్. సో ఈ కలర్ ఏమో లైమ్ గ్రీన్ అని ఇచ్చారు, కానీ నాకు తెలిసి KRT అని పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే 10R ఒక కలర్ స్కీమ్ కూడా సేమ్, ZX10Rలో కూడా సేమ్ కలర్ స్కీమ్తో వస్తుంది. అది KRT ఎడిషనే. అండ్ ఓవరాల్ డిజైన్ చూసినట్లయితే పెద్దగా మార్పులు ఏం లేవండి. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఒక సీమ్లెస్, ఇమ్మార్టల్ అండ్ పర్ఫెక్ట్లీ ప్రపోర్షనేట్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు. పాత 6R ఒక గుర్తింపుగా దీన్ని మనం తీసుకోవచ్చు. పాత 6R ఒక జ్ఞాపకం మనకు వస్తుంది ఈ డిజైన్ని చూసినప్పుడు. కొత్త 6R ఒక డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ మన నింజా 400 నుంచి డిరైవ్ చేసిన హెడ్ ల్యాంప్ డిజైన్ లెక్క కనిపిస్తుంది, LED హెడ్ ల్యాంప్స్తో. సో దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. ఫస్ట్ ఏమో మనకి ఇంకా LED హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేయలేదు. ఇది ప్రాపర్ హాలోజన్ హెడ్ ల్యాంప్సే. డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ మంచి లైట్తో ఆఫర్ చేస్తుంది, కానీ LED ల్యాంప్స్ ఇచ్చుంటే బాగుండు అని నా అభిప్రాయం. ఫ్యూచర్ అప్గ్రేడ్లో అది ఇస్తే బాగుండు అని నా ఒక మనవి కవాసాకి వాళ్ళకి. నెక్స్ట్, ఈ అలాయ్ వీల్స్ డిజైన్, వై షేప్డ్ అలాయ్ వీల్స్ ఇంతకుముందు లెక్కనే అలానే క్యారీ ఫార్వర్డ్ చేయడం చూస్తున్నాము. అండ్ బ్రేక్స్ గురించి చూసినట్లయితే 290mm సింగిల్ పెటల్ డిస్క్ అండి. సో పెటల్ డిస్క్ ఒక అడ్వాంటేజ్ నేను ఇంతకుముందే షేర్ చేశాను, బెటర్ హీట్ డిసిపేషన్ అని. ప్లస్ వెనకాల కూడా పెటల్ డిస్క్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS. అంటే ABS అనేది ఫ్రంట్ అండ్ రేర్ వీల్ రెండు వీల్స్లలో పనిచేస్తుంది. సో వెట్ సర్ఫేసెస్లో మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా బండి స్కిడ్ కాకుండా ఉంటుంది. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్, సైలెన్సర్, ఎగ్జాస్ట్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, ఇట్లాంటి చిన్న ఇక్కడ అల్యూమినియం బిల్లెడ్ ఏదైతే చూస్తున్నామో ఈ రేర్ ఫుట్ పెగ్స్కి ప్రతి ఒక్కటి అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చారు. సో ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇది లీవర్ కూడా అల్యూమినియంది ఇచ్చారు. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తలేదు. చాసీ ఏమో డైమండ్ ఫ్రేమ్ అనమాట, రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. సీట్ కొంచెం టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఇచ్చారు, సచ్ దట్ రైడర్ స్లైడ్ అయ్యి ముందుకి ట్యాంక్కి గుద్దుకోకుండా ఉండేటట్టు ఎప్పుడైతే బ్రేక్ కొడతాడో అప్పుడు. స్పేస్ కూడా అడిక్వేట్ స్పేస్ ఉంది ముందు వెనక మూవ్ అవ్వడానికి. అండ్ వెనకల సీట్ ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. ట్యాంక్ ఏమో 17 లీటర్ ట్యాంక్ అండి. సో మంచి ట్యాంక్ రేంజ్ ఆఫర్ చేస్తుంది. మైలేజ్ పరంగా వాళ్ళు క్లెయిమ్ చేయకపోయినా యూజర్ ఫీడ్బ్యాక్ నాకు తెలిసి అరౌండ్ 25-28 ఉంది, యాజ్ పర్ యువర్ రైడింగ్ స్టైల్. సో ఈ స్పీడో కన్సోల్ చూసినట్లయితే సేమ్ పాత స్పీడో కన్సోలే ఆఫర్ చేశారు. చూడొచ్చు, అనలాగ్ టాకోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్ అండ్ క్లాక్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది. కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒకటి ఇవ్వడం మర్చిపోయారు. సో నాకు తెలిసి దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఆఫర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ స్వాప్ చేసి ఏదైతే మనకి 650 Z650, నింజా 650 వీటిలలో డిజిటల్ స్పీడో ఇచ్చారో అదే డిజిటల్ స్పీడో దీంట్లో అప్డేట్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. ఇక్కడ స్విచ్చెస్కి కొంచెం ఒకలాంటి టెక్స్చర్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇది బాగానే ఉంది, నీట్ టచ్. ఓవరాల్ స్విచ్ గేర్ కూడా బాగుంది. హై బీమ్ ఫ్లాషరు అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ అన్నీ ఆఫర్ చేయబడ్డాయి. లీవర్స్కి వాళ్ళు అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తే బాగుండని నా అభిప్రాయము. ఇంకోటి, బండిలో స్లిప్పర్ క్లచ్ ఇవ్వబడింది. స్లిప్పర్ క్లచ్ ఒక అడ్వాంటేజ్, నేను రైడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడొచ్చు. ప్లస్ టైర్స్ ఏమో MRF టైర్స్ అండి, వెనకాల 140 సెక్షన్ టైర్ ఇవ్వబడింది. సో టైర్స్ గురించి కూడా దీని అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ నేను చెప్పాను. ఇది యాక్చువల్గా పూజ చేయబడిన బండి అనమాట, అందుకనే మనకి ఆ మార్క్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షాలు ఒక రేంజ్లో కొడుతున్నాయి లాస్ట్ 3-4 డేస్ కంటిన్యూస్గా. సో ఎంత క్లీన్ చేసినా బండి మళ్ళీ బురద అయిపోతుంది. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇది బండి యొక్క డిజైన్ గురించి.
ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ చూసినట్లయితే మనకి ముందు 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. దీని ఒక అడ్వాంటేజ్ కూడా నేను రైడ్ చేసేటప్పుడు మీకు షేర్ చేశాను. ముందు మంచిగా ఇక్కడ ఫోక్ ప్రొటెక్టర్స్ లెక్క ఇది ఇచ్చారు. సో ఇది డస్ట్ అక్యుములేట్ చేయకుండా కాపాడుతుంది. 37mm ఫోక్స్ మంచి ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. వెనకాల 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఆఫర్ చేయడం జరిగింది చూడండి. సో ఇది కూడా మంచి వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా అది ఆఫర్ చేస్తుంది. స్లీవ్లెస్ అల్యూమినియం డైకాస్ట్ సిలిండర్ ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఏదైతే మన 10Rలో వస్తుందో సేమ్ అదే టెక్నాలజీ ఇక్కడ ఆఫర్ చేశారు 10R ఇంకా 6Rలో. సో దీనివల్ల ఎక్స్ప్లోజివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్లస్ అదే కాకుండా మనకి ప్లేటెడ్ బోర్స్ ఇవ్వబడ్డాయి. దీనివల్ల ఎక్సలెంట్ హీట్ డిసిపేషన్ ఉంటుంది. పిస్టన్స్కి హార్డ్ అల్యూమైట్ కోటింగ్ ఇవ్వబడింది. సో దీనివల్ల మనకి బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ ఓవరాల్ కంబషన్ ఎఫిషియన్సీ కూడా బెటర్గా ఉంటుంది. సో ఫ్యూల్ ఇంజెక్షన్ లిక్విడ్ కూల్డ్ DOHC సెటప్. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యాంప్ షాఫ్ట్ అనమాట DOHC ఒక ఫుల్ ఫామ్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ గేర్ యాక్సలరేషన్ బాగుంటుంది అండ్ ప్రతి గేర్లో కూడా మనకి కన్సిస్టెంట్ పవర్ అవుట్పుట్ ఉంటుంది, కన్సిస్టెంట్ పికప్ అనేది ఉంటుంది. థ్రాటిల్ తిప్పితే చాలు బండి అసలు ఒక రేంజ్లో ముందుకెళ్తుంది అనమాట. సో ఇది బండి యొక్క సారాంశం అనమాట. ఇంకొక విషయం నేను హైలైట్ చేయాలనుకున్నది LED టర్న్ ఇండికేటర్స్ అండి. సో ఇప్పుడు 2021లో ఉన్నాము. లోవర్ కెపాసిటీ బైక్స్ అన్నీ కూడా మనకి LED లైటింగ్ ఆల్ రౌండ్ ఇస్తున్నాయి. సో అలాంటప్పుడు 300cc క్లాస్లో ఇది మొత్తం ఆల్ అరౌండ్ LED లైట్స్ ఇస్తే బాగుండని నా అభిప్రాయం. అదే కాకుండా మనము స్వింగ్ ఆర్మ్ చూసినట్లయితే బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. ఇది స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ యాజ్ ఇట్ ఇస్ బాగా పర్ఫామ్ చేస్తుంది, బాగా చాసీని సపోర్ట్ చేస్తుంది. కానీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇస్తే ఈ ఏదైతే ఛాంపియన్ ఇంజిన్ ఉందో ఈ ఇంజిన్ని పర్ఫెక్ట్గా ఇది కాంప్లిమెంట్ చేసేదిగా ఉంటుంది. సో ఓవరాల్ ప్యాకేజ్ పర్ఫెక్ట్గా ఉంది. కానీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. ఇప్పుడు మనం బండిని రైడ్ చేసి బండి యొక్క రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. దానికి ముందు ప్రైస్ ఏమో 3.18 lakhs ఎక్స్ షోరూమ్ అండి. సో ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు కావాసాకి హైదరాబాద్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు లేదంటే విజయవాడ వైజాగ్లో ఉన్నారంటే అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో షేర్ చేస్తాను, మీరు అక్కడ కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇది బండి యొక్క క్విక్ సమ్మరీ ఆర్ ఓవర్ వ్యూ అని చెప్పొచ్చు. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేయబడ్డాయి, చాలా అగ్రెసివ్గా ఏం లేవు. సో ఇది బండి యొక్క క్విక్ సమ్మరీ అండి. సో ఇప్పుడు మనం బండి యొక్క రైడ్ ఫీల్ ఎలా ఉందో మనం బండి నడిపించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఈ వీడియోలో. ఇప్పుడు బండిని తీసుకెళ్ళి రైడ్ చేసి చూద్దాము. అండ్ లెట్స్ సీ వాట్ కైండ్ ఆఫ్ పంచ్ ఇట్ ప్యాక్స్. ప్యారలల్ ట్విన్ 296cc DOHC ఇంజిన్ అనమాట, విత్ ఫ్యూల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్, 39 PS, around 26 Newton meters. అదిరిపోతుంది అసలు, వేరే లెవెల్. దేవుడు వామ్మో, ఏం పవర్ అయ్యా బాబు. ఆల్మోస్ట్ 180 కొట్టేసాము, 178 నాకు అనిపించింది. కానీ అస్సలు వేరే లెవెల్ అండి బండి. రిఫైన్మెంట్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, వర్సిటిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి. వర్సిటిలిటీ అంటే ఏందయ్యా, కాస్త ఒక్కసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మల్టిపుల్ రోల్స్ ప్లే చేయడం. అంటే ఇది మీకు నార్మల్గా డైలీ యూజ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ లేదు అన్న నేను టూరింగ్ వెళ్ళాలంటే ఇది పనికొస్తుంది అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలా ట్రాక్ డే వెళ్ళేటప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ బండి అంటే 100% మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఈ బండి యొక్క ప్రాముఖ్యత, అందుకనే వర్సిటిలిటీ అంటారు. అండ్ నెక్స్ట్ బండి డిజైన్ ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాము. బండి సీటింగ్ పోస్చర్
రైడర్స్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్లీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు. అంటే ఫుట్ పెగ్స్, హ్యాండిల్ బార్, సీటింగ్ పోస్చరు నీట్గా ఉంది. నేను నార్మల్గా అప్రైట్ పొజిషన్లో నడిపిస్తున్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బండి నడిపించేటప్పుడు గట్టిగా హ్యాండిల్ బార్ని పట్టుకోకూడదు. గట్టిగా పట్టుకోవాల్సింది ట్యాంక్ని, అది కూడా కాళ్ళతో పాటు. కాళ్ళతో గ్రిప్ ద ట్యాంక్ అండ్ జెంట్లీ రెస్ట్ ఆన్ ది హ్యాండిల్ బార్ ఫర్ ఓన్లీ స్టీరింగ్ పర్పస్. సో ఇది మీరు నడిపించే విధానము. అప్పుడు మీకు రిస్ట్ పైన బాడీ వెయిట్ పడకుండా ఉంటుంది, పామ్స్ పైన మీకు బాడీ వెయిట్ పడకుండా ఉంటుంది. అప్పుడు మీకు రిస్ట్ పెయిన్ కానీ పామ్ పెయిన్ కానీ ఎక్కువసేపు నడిపించిన తర్వాత రాదు. ఎందుకంటే మనము యాక్చువల్గా ట్యాంక్ని గ్రిప్ చేసేది, అంటే బైక్ని మొత్తం కంట్రోల్ చేసేది కాళ్ళతో అనమాట. ఈ ఫుట్ పెగ్ని రైట్ లెఫ్ట్ పుష్ చేస్తే బండి ఇటు అటు తిరుగుతుంది. లేదు, కౌంటర్ స్టీరింగ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, తెలుగులో కూడా నేను చేస్తాను త్వరలో. కౌంటర్ స్టీరింగ్ ఏంటంటే మనము ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ని రైట్ సైడ్ పుష్ చేస్తే ఇటు వెళ్తుంది అనమాట, రైట్ పుష్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది. అదేవిధంగా నేను ఈ రైట్ హ్యాండిల్ బార్ని లెఫ్ట్ వైడ్ పుష్ చేస్తే అది ఇమీడియట్గా రైట్కి తిరుగుతుంది. చూడండి. సో ఇలా మీరు బండిని టర్న్ చేయడానికి, క్విక్ టర్న్ చేయడానికి, ఏమైనా ప్యానిక్ సీనారియోస్ మీరు ఎదుర్కొన్నప్పుడు, ముందు ఎదురుగా జంతువు ఏదో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా టర్న్ కొట్టాలంటే ఇది ప్రెస్ చేస్తే ఇలా మనం స్వర్వ్ అయ్యి వెళ్ళిపోతాం అన్నమాట. సో అదొక చిన్న టిప్ మీకు. అదే కాకుండా బండి రిఫైన్మెంట్ అసలు కేకస్య కేకో బ్యహ అని చెప్పొచ్చు. అసలు అల్టిమేట్ అండి. ఇంత రిఫైన్డ్ మోటార్ మనకి ఈ సెగ్మెంట్లో దొరకడం ఇంపాసిబుల్. దానికి ఇంకా ఫర్దర్ ఈ రైడింగ్ ప్లెజర్ని మనకి ఇచ్చేది ఇక్కడ స్లిప్పర్ క్లచ్ అనమాట. స్లిప్పర్ క్లచ్ మనకి లైటర్ క్లచ్ పుల్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ స్లిప్పర్ క్లచ్ గురించి నేను ఇంతకుముందు వివరాలు 2-3 రివ్యూలో మేము షేర్ చేశాను మీకు. అంటే మనకి ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు, ఎప్పుడైతే రేర్ వీల్ స్పిన్ ఎక్కువ ఉంది కానీ ఇంజిన్ బ్రేకింగ్ అప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇంజిన్ బ్రేకింగ్ రేర్ వీల్ స్పిన్ మ్యాచ్ కానప్పుడు మనకి రేర్ వీల్ సడన్గా లాక్ అయ్యి హాప్ అవ్వచ్చు. అది కాకుండా ఉండడానికి స్లిప్పర్ క్లచ్ మనకి సహాయపడుతుంది. సో అది ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అవ్వకుండా అది కాపాడుతుంది. సో అది స్లిప్పర్ క్లచ్ ఒక పని. ప్లస్ మనకి లైటర్ క్లచ్ పుల్ ఆఫర్ చేయడం వల్ల మనకి ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బండి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఐ కెన్ ఈజీలీ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. సో అది మనకి వెనకాల కూర్చొని ఇట్లా టచ్ చేయడానికి కొంచెం రైడర్ కొంచెం టాల్గా ఉన్నా, కొంచెం హెవీ సెట్ పర్సన్ ఉన్నా కానీ అది ఈజీగా ఆయన్ని అకామిడేట్ చేయడానికి సహాయపడుతుంది. వెనకాల పిలియన్ సీట్ కూడా రీజనబుల్గా ఉంది, మనం యూజ్ చేసుకోవచ్చు. మరీ ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సీటింగ్ ఇచ్చినట్టు ఇవ్వలేదు. నెక్స్ట్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ గేర్ చేంజెస్ క్లీన్గా అవుతున్నాయి. థ్రాటిల్ రెస్పాన్స్ అల్టిమేట్ ఉంది చూడండి. సో థ్రాటిల్ రెస్పాన్స్ చాలా స్మూత్గా, చాలా లినియర్గా ఉంది. కానీ అదే విధంగా ఎప్పుడైతే ఇది 6000-7000 RPM దాటుతుందో అప్పటి నుంచి ఒకలాంటి మనము బీస్ట్ని అన్లీష్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు మనం నార్మల్గా మైలేజ్ కోసం నడిపించుకోవచ్చు అండి. ఇక చూడండి మైలేజ్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ బండి నుంచి. ఈకో మోడ్ అని ఒకటి ఇచ్చాడు, ఈకో లైట్. ఈ ఈకో సింబుల్ ఇక్కడ కనిపిస్తుందా? ఈకో సింబుల్ వచ్చిందంటే మీరు మైలేజ్ కోసం మెల్లిగా నడుపుతున్నట్టు. ఇలా నడిపించేంత వరకు మీకు మైలేజ్ బాగా వస్తుందండి. ఒకవేళ మీరు థ్రాటిల్ ఇచ్చారంటే చూడండి, ఇప్పుడు ఈకో లైట్ వస్తుంది. ఇప్పుడు నేను సడన్గా థ్రాటిల్ ఇచ్చానంటే ఈకో లైట్ పోతుంది. సో అప్పుడు మీకు మైలేజ్ మీద ఎక్కువ అది కాన్సన్ట్రేట్ చేయదు, పవర్ డెలివరీ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎంతైనా కానీ మినిమం 25 to 28 km/లీటర్ అయితే ఖచ్చితంగా వస్తుంది యాజ్ పర్ యూజర్ ఫీడ్బ్యాక్ అండి. అదే కాకుండా మీటర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫుల్ డిజిటల్ మీటర్ ఇస్తే బాగుండేది. కానీ ఇది కూడా పాత సెటప్ ఉన్నా కానీ మనకి ఫ్రెష్గానే కనిపిస్తుంది. మనకి అనలాగ్ నీడిల్ ఇలా లేదు, మంచిగా ఉంటుంది. కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒకటి ఇవ్వడము వాళ్ళు మర్చిపోయారు, అది ఒకటి ఇస్తే బాగుంటుంది. కానీ క్లాక్, స్పీడ్, ఓడో అన్నీ, ఫ్యూయల్ గేజ్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ జస్ట్ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. అదే కాకుండా ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. టైర్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాయి బండిని.
మీరు అనుకోవచ్చు అన్న మరి దీనికి పిరెల్లి టైర్స్ లేకపోతే మెడ్జెల్లా టైర్స్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు ఎప్పుడైతే ఎక్కువ ట్రాక్ రైడింగ్ చేస్తారో అప్పుడు మీరు వేసుకోండి. ఎందుకంటే ఎవరో నలుగురు చెప్తున్నారు అరే అన్న పిరెల్లి వేసుకోమన్నాడు లేదా పిరెల్లి టైర్ వేసుకుంటే ఇంకా అల్టిమేట్ అంటే అది మీరు దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళైతే మీకు ఉపయోగపడితే మీరు వేసుకొని దానికి వర్త్ ఉంటుంది. మీరు యూజ్ చేయనప్పుడు ఊరికే ఎవడో చెప్పాడని వాళ్ళ మాటల్ని పట్టించుకొని మీరు 20,000 ఖర్చు పెట్టుకోవడం కంటే హాఫ్ రేట్లో మీరు 2 టైర్లు చేంజ్ చేసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ కాబట్టి. సో సిటీ యూస్కి టూరింగ్కి ఇది మోర్ దెన్ సఫిషియంట్ అండి. కానీ ఎప్పుడైతే మీరు ట్రాక్లో ఎక్కువ షార్ప్ లీన్ యాంగిల్స్ మీరు ప్రిఫర్ చేస్తారు, ఫాస్టర్ ల్యాప్ టైమ్స్ కొట్టాలని ట్రై చేస్తారు, అప్పుడు మీరు పిరెల్లి టైర్స్ కానీ మెడ్జెల్లా టైర్స్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. దాని తగినట్టు ఆ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. లేకపోతే మీకు ఏమవుతుందంటే ప్రతిసారి టైర్ లైఫ్ తగ్గిపోతుంది, రీప్లేస్మెంట్ కాస్ట్ ఎక్కువైపోతుంది, అనవసరంగా మీరే బుక్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్గా ఉంది. రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది. ఇది కొంచెం వెనక ముందు అవుతుంది కానీ పైకి కిందికి అవుతుందా, సో పైకి కింది కూడా అవుతుంది. రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇంకా కొంచెం బెటర్గా ఇస్తే బాగుండని నా అభిప్రాయము. ఓవరాల్ అయితే బండి రిఫైన్మెంట్ అల్టిమేట్, కంఫర్ట్ చాలా బాగుంది బండి. ఇంకా ఇంజిన్ పవర్ ప్యాక్డ్ ఇంజిన్, అంటే మీరు నార్మల్గా నడిపించుకోవచ్చు, లేదు రాసి లెక్క మొత్తం థ్రాట్లు తిప్పేస్తాను ఇంకా మొత్తము దీన్ని స్పీడ్ టెస్ట్ చేస్తానంటే కూడా ఇది రెడీ సిద్ధంగా ఉంటుంది దానికోసము. కానీ మనం ఏంటంటే మీరు ట్రాక్కి వెళ్ళినప్పుడు అది చేస్తే బెటర్, లేకపోతే ఇలాంటి ఎంటీ రోడ్స్ అసలు ఎవరు లేని రోడ్లో మీరు ట్రై చేసుకోవడం బెటర్. అప్పుడు మీకు సేఫ్ ఉంటుంది, వేరే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే గేర్ బాక్స్ చాలా స్మూత్గా ఉంది, 6 స్పీడ్ గేర్ బాక్స్ అండి. బ్రేకింగ్ చాలా బాగుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ 290mm పెటల్ డిస్క్ అంటే నేను ముందే చెప్పాను మీకు, మనకి హీట్ డిసిపేషన్ అంటే హీట్ డిస్పర్షన్ చాలా బెటర్గా ఉంటుంది. దానివల్ల మనకి బ్రేక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసే కొద్దీ కూడా అది త్వరగా హీట్ ఎక్కువ. సో దానివల్ల బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ ఫీల్ ఏదైతే లీవర్ ఫీల్ ఉందో అది కూడా బెటర్గా ఉంటుంది పెటల్ డిస్క్ ఉంటే. సో టైర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఎంఆర్ఎఫ్ టైర్స్ నార్మల్గానే బాగానే సపోర్ట్ చేస్తుంది, అరౌండ్ 178 స్పీడ్ కూడా కొట్టినప్పుడు. నెక్స్ట్ ఏమో సస్పెన్షన్ చాలా బాగుంది, 37mm ఫోక్స్ ఇచ్చారని మీరు అనుకోవచ్చు. కానీ నార్మల్గా మీరు అనుకోవచ్చు అన్న అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇస్తే బాగుండు కదా అంటే. సో ఫ్రెండ్స్ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకేం నష్టం ఉండదు, కొంచెం కాస్ట్ పెరుగుతుంది, ప్లస్ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా భారీ పడుతుంది. ఎప్పుడైతే నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్కి అప్సైడ్ డౌన్ ఫోక్స్కి మనం పోల్చుకుంటే, అప్సైడ్ డౌన్ ఫోక్స్ మన ఇండియన్ కండిషన్స్కి ఏమవుతుందంటే ఎక్కువ గుంతలు ఎక్కువ పాట్ హోల్స్ ఉంటాయి కాబట్టి సడన్గా ఏదన్నా పాట్ హోల్లో పడి లేచినప్పుడు ఆ ఫోక్ సీల్స్ ఇరిగిపోయే ఛాన్స్ లేదు, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఫోర్క్ ఆయిల్ లీకేజ్ వస్తుంది. సో ఇది గడి మీరు చేంజ్ చేసుకోవాలంటే మీకు మెయింటెనెన్స్ వాచిపోతుంది అనమాట. అదే కన్వెన్షనల్ ఫోక్స్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇండియన్ కండిషన్స్ కోసం ట్యూన్ చేయబడ్డాయి. సో మనకి నార్మల్గా స్టెబిలిటీ మీరు చూసారు, అరౌండ్ 180 స్పీడ్లో కూడా బండి రాక్ సాలిడ్గా వెళ్తుంది. సో మనకి డిఫరెన్స్ పరంగా ఏమీ అనిపించదు. ఫ్రంట్ షాక్ ప్రొటెక్టర్స్ లెక్క కొంచెం షీల్డింగ్ ఇచ్చారు డస్ట్ అక్యుములేట్ కాకుండా ఉండడానికి. సో అన్ని గురంగా దీంట్లో పర్ఫెక్ట్గా మన ఇండియన్ కండిషన్స్కి సూట్ అయ్యేటట్టు ఇచ్చారు. సో అది యూఎస్డి ఫోక్స్ ఉంటే మళ్ళీ అది ఓన్లీ ట్రాక్లో మీరు నడిపించేటప్పుడు మీకు సహాయపడుతుంది, కానీ డే టు డే యూసేజ్లో మీకు పెద్దగా సహాయపడదు ఎక్కువ. ఇంకా దానిపైన మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకనే మీరు నార్మల్ కన్వెన్షనల్ ఫోక్స్ ఉంటే కూడా మీరు నిర్భయంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అది మన రెగ్యులర్ యూస్కి ఇండియన్ కండిషన్స్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఓవరాల్ ఇంతే అండి. బండి కంఫర్ట్ గురించి మాట్లాడడం, ఇంజిన్ గురించి మాట్లాడడం, రిఫైన్మెంట్ గురించి మాట్లాడడము, అండ్ బండి వర్సిటిలిటీ అంటే ఎంత ఈజీగా మనము ప్రతి సిచ్యువేషన్లో ఈ బండిని వాడుకోవచ్చు అనేది మనం చూసాము. సో అలా ఈ బండి ఓవరాల్గా ఒక గుడ్ ఆల్రౌండర్ మోటార్ సైకిల్గా వస్తుంది. మీ దగ్గర ఒక 300cc బైక్ అన్నా నేను కొద్ది డబ్బులు సేవ్ చేసుకున్నాను, దీంట్లో బెస్ట్ చాయిస్ ఏంటంటే బెస్ట్ చాయిస్ కన్నా సేఫ్ చాయిస్ అనేది ఇది. ఎందుకంటే ఒకటి ఇంజిన్ అనేది మీకు కనీసం 7-8 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం ఇవ్వదు, ఎందుకంటే జాపనీస్ ఇంజిన్ కాబట్టి. అది ప్యారలల్ ట్విన్, ఆల్రెడీ ఒక డెకేడ్ నుంచి ఇది మార్కెట్ని లీడ్ చేస్తుంది క్వార్టర్ లీటర్ సెగ్మెంట్లో. ప్లస్ అదే కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ మరీ భారీగా ఏమి ఉండదు. డ్యూయల్ థ్రాటిల్ వాల్వ్ టెక్నాలజీ దీంట్లో ఇవ్వడం వల్ల ప్రతి ఆర్పిఎంలో మీరు నార్మల్గా థ్రాటిల్ ఇట్లా తిప్పితే చాలు బండి యాక్చువల్గా ఒకటే రేంజ్లో అసలు రెచ్చిపోతుంది అనమాట. సో అందుకనే
రిఫైన్డ్ అగ్రెషన్ అని చెప్తారు కొంతమంది. ఒకటి అగ్రెషన్ ఉన్నప్పుడు మనకి వైబ్రేషన్స్ ఉంటాయి, లేకపోతే రిఫైన్మెంట్ ఉన్నప్పుడు అగ్రెషన్ ఉండదు. కానీ రిఫైన్డ్ అగ్రెషన్ అనే పదాలు రెండు ఒక్క దగ్గర యూజ్ చేస్తున్నామంటే అది కేవలం ఈ నింజా 300 కోసము. సో ఇది అల్టిమేట్ మెషిన్ అండ్ సేఫ్ బెట్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావచ్చు, వాళ్ళు అప్డేట్ చేయొచ్చు. ముందు మనకి నార్మల్ హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చారు, దానివల్ల మనకి ఇది ఎల్ఈడి ల్యాంప్స్ ఇవ్వచ్చు. అదే కాకుండా ఇక్కడ డిజిటల్ మీటర్ ఇచ్చేయచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2021 అయిపోయింది, అందరూ డిజిటల్ మీటర్ ఇస్తున్నారు. సో మనం కూడా ఫుల్ డిజిటల్ మీటర్ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు విత్ గేర్ పొజిషన్ ఇండికేటర్. ఇక్కడ గేర్ ఈ లీవర్ ప్లస్ మన బ్రేక్ లీవర్కి వాళ్ళు అడ్జస్టబుల్ లీవర్స్ ఇవ్వచ్చు. దానివల్ల మీరు ఫింగర్ రీచ్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్నవి చేంజెస్ వాళ్ళు తీసుకురావచ్చు. కానీ ఇంజిన్ మాత్రము అబ్సల్యూట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత రాక్ సాలిడ్గా ఇప్పుడు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్టైల్ కానీ అలా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ కూడా అదే పరంగా ఆ కన్సిస్టెన్సీ, ఆ రిఫైన్మెంట్, ఆ ఎక్స్ప్లోజివ్ పర్ఫార్మెన్స్, ఇంకా ఆ ప్రాపర్ కవాసాకి హెరిటేజ్ని నిలబెడుతూ వస్తుందని చెప్పొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది డీనా అన్న రివ్యూ. మీరు అడిగారు చాలా రోజులుగా అన్న 300 రివ్యూ చేయండి, మేము వెయిట్ చేస్తున్నామని. సో ఫైనల్గా ఈరోజు రివ్యూ చేశాను. ఇప్పుడు దీని ఒక ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చి మీకు ఈ వీడియోని నేను ఎండ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక రేంజ్లో మన ఛానల్ ముందుకు సాగుతుంది. ఒక సోలో క్రియేటర్, ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్. దీంట్లో ఏ సోది ఉండదు, ఏ యాడ్స్ ఉండవు, ఓన్లీ ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్ నేను బ్రాడ్కాస్ట్ చేయాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వబోతున్నాము జస్ట్ 4 monthsలో. అదంతా మీ సపోర్ట్ వల్లనే. రాబోయే రోజుల్లో చాలా యాక్షన్ అండ్ క్వాలిటీ కంటెంట్ మీ వైపు వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ ది యాక్షన్ అట్ డీనోస్ వరల్డ్ తెలుగు.